సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వైరల్ అవుతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. మీమ్స్తో మొదలైన ఈ డిజిటల్ ఉద్యమం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా కేంద్ర ప్రభుత్వం వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. నిరుద్యోగం, వ్యవస్థలోని లోపాలు, యువత అసంతృప్తిని వ్యంగ్యాస్త్రంగా చూపిస్తూ మొదలైన ఈ ట్రెండ్ కొన రోజుల్లోనే కోట్లాది ఫాలోవర్లను సంపాదించుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వైరల్ ట్రెండ్ వెనుక అసలు కథేంటి? ఆప్ పార్టీతో దీనికి సంబంధం ఉందా? లెట్స్ వాచ్. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిరుద్యోగ యువతనుద్దేశించి వచ్చిన వ్యాఖ్యలను వ్యంగ్యంగా తీసుకున్న కొందరు యువకులు బొద్దింకనే తిరుగుబాటుకు గుర్తుగా మార్చుకున్నారు. ఆ ఆలోచనతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి అభిజిత్ దీప్కే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించాడు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం ఇది కేవలం రాజకీయ మీమ్స్కే పరిమితం కాకపోవడమే అంటున్నారు సోషల్ మీడియా విశ్లేషకులు. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకులు, పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగ కొరత, ఇలా యువత ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యను సెటైరికల్ స్టైల్లో చూపించడం వల్లే జెన్జీ ఈ ట్రెండ్కు భారీగా కనెక్ట్ అయ్యిందని చెబుతున్నారు. ముఖ్యంగా సాంప్రదాయ రాజకీయ భాషకు భిన్నంగా మీమ్స్, రీల్స్, సెటైర్లు, ఫన్నీ పోస్టులతో వ్యవస్థపై అసంతృప్తిని బయటపెట్టడం ఇప్పుడు ఈ పేజీకి పెద్ద ప్లస్గా మారింది. అయితే ఇక్కడే అసలు రాజకీయ చర్చ మొదలయ్యింది. ఎందుకంటే అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా, పొలిటికల్ కమ్యూనికేషన్ టీంతో పనిచేసిన వ్యక్తి. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఆప్ వ్యూహం ఉందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. అయితే ఆప్ నేత మనీష్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. మొసళ్లకు, బొద్దింకలకు మధ్య యుద్ధం జరిగితే నేను కాక్రోచ్ జనతా పార్టీ వైపే ఉంటా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ డిజిటల్ ఉద్యమానికి ఆప్ మద్దతు ఉందా అనే చర్చ మరింత ఊపందుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్న లింక్స్ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని మరింత రాజకీయంగా మార్చేశాయి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గతంలో ఆప్కు సోషల్ మీడియా వ్యూహకర్తగా పనిచేయడం, ఆ తర్వాత మనీష్ సిసోడియా బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. పైగా ఈ ఉద్యమం టార్గెట్ చేస్తున్న అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలుగానే కనిపిస్తుండటంతో ఇది సహజంగా వచ్చిన డిజిటల్ ఉద్యమమా లేక రాజకీయ డిజైన్ చేసిన క్యాంపెయినా అన్న చర్చ మరింత పెరిగింది. అయితే మరోవైపు ఈ ట్రెండ్ను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎక్స్ అకౌంట్పై చర్యలు తీసుకుంటూ ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద ఇండియాలో ఆ ఖాతాను బ్లాక్ చేసింది. ఈ పేజీ ద్వారా వస్తున్న కంటెంట్ యువతను రెచ్చగొట్టేలా ఉందని, దేశ భద్రత, ప్రజాశాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్టు సమాచారం. కానీ ఆ అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత కూడా ఈ ట్రెండ్ ఆగలేదు. కొత్త పేర్లతో మళ్లీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తూ మరింత వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో అయితే కాక్రోచ్ జనతా పార్టీకి కోట్లలో ఫాలోవర్స్ పెరగడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యువత పెద్ద ఎత్తున కనెక్ట్ అవ్వడంతో ఇది కేవలం మీమ్ పేజీ మాత్రమేనా లేక డిజిటల్ నిరసన ఉద్యమమా అన్న చర్చ మొదలయ్యింది. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఈ ఉద్యమం వెనుక విదేశీ హ్యాండిల్స్ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారీగా ఫాలోవర్లు వస్తున్నారని చెబుతుండగా నిర్వాహకులు మాత్రం 90% పైగా ఫాలోవర్లు భారతీయులేనని కౌంటర్ ఇస్తున్నారు. ఎక్స్ ఖాతాను ఇండియాలో బ్లాక్ చేసిన తర్వాతే ఈ ట్రెండ్ మరింత వైరల్ కావడం ఇప్పుడు మరో కొత్త ట్విస్టుగా మారింది. సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా బ్యాన్ చేస్తే అది కొద్ది రోజుల్లో చల్లబడిపోతుంది. కానీ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో మాత్రం రివర్స్ ఎఫెక్ట్ కనిపించింది. అకౌంట్ బ్లాక్ చేసిన కొన్ని గంటల్లోనే కొత్త హ్యాండిల్స్ తెరపైకి రావడం, విదేశాల్లో ఫాలోవర్స్ మరింత పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ డిజిటల్ ఉద్యమాన్ని ఆపడం అంత ఈజీ కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ భారత్కే పరిమితం కాలేదు. పాకిస్తాన్లో కూడా కాక్రోచ్ పేరుతో కొత్త సోషల్ మీడియా ఉద్యమం మొదలవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. అక్కడి యువత కూడా తమ దేశ రాజకీయ వ్యవస్థపై సెటైర్లు వేస్తూ కాక్రోచ్ను తిరుగుబాటు గుర్తుగా వాడుతున్నారు. దీంతో ఓ చిన్న మీమ్ పేజీగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు సరిహద్దులు దాటి దక్షిణాసియా డిజిటల్ పాలిటిక్స్లోని కొత్త చర్చకు కారణమైంది. అక్కడ కూడా కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ మూవ్మెంట్ పేర్లతో కొత్త వ్యంగ్య ఖాతాలు తెరపైకొచ్చాయి. దీంతో ఇప్పుడొక మీమ్గా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా శక్తిని చూపిస్తున్న డిజిటల్ ఉద్యమంగా మారిపోయింది. మొత్తానికి ఇదసలు యువత అసంతృప్తికి ప్రతీకనా లేక రాజకీయ వ్యూహమా? ఆప్తో ఉన్న కనెక్షన్ యాదృచ్ఛికమా లేదా ప్లాన్డ్ డిజిటల్ క్యాంపెయినా? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో $1 మిలియన్ ప్రశ్నగా మారింది.